డబ్బుల పంపిణీ విషయంలో ఇరు వర్గాల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావడం, తగాదాలు చోటు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒకరినొకరు హతమార్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, చంపడం లాంటిది కూడా జరిగింది. కానీ ఇక్కడ ఓ తమ్ముడు అన్నని మందు కోసం చంపేశాడు. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నాచారంలో మందు తాగే విషయంలో గొడవ పడిన అన్నదమ్ములు తమ్ముడు అన్నని కింద తోసేశాడు. బిల్డింగ్ పై నుంచి కింద తోసేయడంతో అన్న స్పాట్లోనే మరణించాడు. ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి మృతుడు అన్న స్టీఫర్డ్ రోహన్ సాయర్స్, ఇక తమ్ముడు లెనార్డ్ లయనల్ సార్స్ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నాడు. సో లెనార్డ్ అండ్ స్టీఫర్డ్ ఇద్దరు అన్నదమ్ములు సంక్రాంతి రోజున బిల్డింగ్ పైన మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. డ్రింక్ చేస్తూ గ్లాస్ కోసం గొడవ పడ్డారు. ఈ గొడవలో అన్నను బిల్డింగ్ పై నుంచి తోసేశాడు తమ్ముడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా అంతకంటే మునిపి ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్లో మీకు కనిపించేటువంటి నిందితుడు ఆయనే. నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని. లెనార్డ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. సో లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న విజువల్స్లో కనిపించినటువంటి ఆ యువకుడు అన్న స్టీఫర్డ్ రోహన్. సో ఇద్దరు మద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సంక్రాంతి రోజున మంచిగా మద్యం సేవించారు. అంతలోనే ఏదో గ్లాస్ విషయంలో గొడవ వచ్చిందంట. చిన్న మద్యం గ్లాస్ కోసం గొడవ వచ్చి అన్నని బిల్డింగ్ పై నుంచి తోసాడంట. సో ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టిన ఈ ఇద్దరు వ్యక్తులు, ఒకే రక్తం పంచుకొని పుట్టినటువంటి ఈ ఇద్దరు కూడా మద్యం కోసం గొడవ పడ్డారా? తాగుడు కోసం. మళ్ళీ 5 నిమిషాలు అయితే వాష్రూమ్ పోతే ఆ మద్యం కూడా పోతుంది. అన్నం చంపుకుంటాడా తమ్ముడు? ఆస్తి పంపకాల విషయంలో లేకపోతే తల్లిదండ్రులని చాకే విషయంలో రకరకాల గొడవ పెట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు చూసాం. కానీ మద్యం విషయంలో అది కూడా చాలా పొరపాటు, బిగ్గెస్ట్ తప్పు. అవి కూడా అలా చేయడానికి పొరపాటు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మందు కోసం అన్నను చంపిన సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో అన్నని మందు కోసం బిల్డింగ్ పై నుంచి తోసినటువంటి ఆ తమ్ముడు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ కుటుంబం ఏం చెప్తోంది? అప్డేట్స్ ఏంటి విషయం పైన? హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. కేవలం ఒక మద్యం గ్లాస్ కోసం జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీయడమే కాకుండా ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపిన ఈ ఘటన అంతా కూడా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. నాచారం ప్రాంతంలో నివసించే ఇద్దరు అన్నదమ్ములు నిన్న అర్ధరాత్రి తమ నివాసంలోని 3 అంతస్తుల భవనంపై మద్యం సేవిస్తూ వారిద్దరు అన్నదమ్ములు ఒక చిన్న పార్టీ లాంటిది పెట్టుకుంటూ వారి పైన బిల్డింగ్ పైన మద్యం సేవిస్తూ ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే మద్యం పోసుకునే గ్లాస్ విషయంలో ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి వాగ్వాదం మొదలవగా ఆ గొడవ కాస్త చిన్నగా పెరిగి పెద్దదవడం జరిగింది. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ముల మధ్య మాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీయడంతో దీంతో తీవ్ర ఆగ్రహానికి లోగనైన తమ్ముడు క్షణికావేశంలో అన్నను భవనం పైనుంచి ఒక్కసారిగా కిందికి తోసేయడం జరిగింది. పైనుంచి కిందకు పడిపోయిన అన్న చాలా వరకు గాయపడడం జరిగింది. వెంటనే స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులందరూ కూడా ఒకసారిగా గమనించి వెంటనే హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. కానీ అప్పటికే పడిన వెంటనే కొనవూపిరితో అతన్ని మరణించినట్టుగా డాక్టర్ అయితే వెల్లడించడం జరిగింది. పోలీసులు అయితే దీనిపై చుట్టుపక్కల వారు చెప్పిన కథనాల ప్రకారం అయితే అన్ని దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకుని ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఒక పండుగ పూట అందరూ కూడా బిల్డింగ్ మీద కైట్ ఎగిరిస్తూ ఉంటారు, లేకపోతే అన్నదమ్ముల చుట్టాలందరూ కూడా ఒక ప్లేస్ లో గ్యాదరింగ్ అవుతా ఉంటారు. అందరూ కూడా ఒక మంచి మాట ముచ్చట చెప్పుకుంటూ పలకరించుకునే విధానం పోయింది. అన్నదమ్ముల మధ్య ఏదో ఒక పాత ఇష్యూ మళ్ళీ రేగడంతో అది ఒక గ్లాస్ మీద వంకతో పెట్టి తీసుకుంటూ ఆ ఇద్దరు కూడా తీవ్ర గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో కేవలం మద్యం ముందు ఇద్దరు కలిసి తాగాలని అనుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు పైన కూర్చొని మాట్లాడుకుంటారంటే వారిద్దరి మధ్య చాలా స్నేహభావం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ వీరిద్దరి మధ్యన మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా, వారిద్దరు మాట్లాడుకునే సమయంలో ఇంకెవరైనా ఉన్నారని దానిపై కూడా చుట్టాలు చెప్పిన కథనాల ప్రకారం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరి నిజంగానే ఒక గ్లాస్ కోసమే అన్నదమ్ముల మధ్య గొడవ చనిపోయారా, లేకపోతే మూడో వ్యక్తి ఇందులో ఆస్తి వివాదమైన ఉండి మూడో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయితే అనుకోకుండా జరిగిందా, మద్యం మత్తులో జరిగిందా, లేదంటే గతంలో ఏమైనా గొడవలు ఉండేవా? ఆ తమ్ముడు ఈ సంఘటన తర్వాత ఏం చెప్పాడు? పోలీసులు ఏం చెప్తున్నారు తమ్ముడి మాటల పైన? ఎస్ మనోజ్, అని పోలీసులు మాత్రం స్థానికుల కథనాల ప్రకారం ప్రస్తుతానికైతే వారిద్దరి మధ్య ఒక గొడవ జరగడం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్యలో మాట పెరిగి ఆ భవనం పైంచి ఒకసారి ఇద్దరు ఒకరికో తోసేసుకున్న నేపథ్యంలో అతను బిల్డింగ్ నుంచి పడిపోయిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన కథనం ప్రకారం
అయితే నిజంగానే వీరిద్దరి మధ్య గతంలో అంత గొడవలే కనుక ఉండి వీరిద్దరు కలిసి బిల్డింగ్ ఎక్కేవారు కాదు, బిల్డింగ్ మీద కూర్చొని మందు మద్యం సేవించేవారు కాదు. కానీ ఇద్దరు కలిసి బిల్డింగ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ మద్యం సేవించేవారు. మధ్యలో ఒక పెద్ద గొడవ వచ్చి వారే కొట్టుకోవాల్సి వచ్చి ఒకరినొకరు తోసేసుకునే దాకొచ్చిందంటే దీని వెనుక ఏదో పెద్ద జరిగే ఉంటుంది, విషయం ఏదో జరిగే ఉంటుంది. దీని వెనుక ఆస్తి తగాదాలా లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ఇష్యూలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది పోలీసుల పూర్తి తర్వాత తెలిసేటట్టుగా తెలుస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది. మద్యం కోసం ఒకరికొకరు అంటే వాళ్ళిద్దరూ కలిసి సిట్టింగ్ ఇద్దాం అనుకున్నారు. సంక్రాంతి రోజున ఇద్దరు కలిసి బిల్డింగ్ పైకి వెళ్ళారు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి. ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి లెనార్డ్ అండ్ స్టీఫర్డ్ ఇద్దరు కూడా సాయంత్రం సమయంలో చాలా సరదాగా బిల్డింగ్ మీదకి ఎక్కారు, మందు పార్టీ చేసుకుందాం అనుకున్నారు, అంతా సెట్ చేసుకున్నారు, మద్యం సేవించారు. అంతలోనే ఒక మందు గ్లాస్ విషయంలో ఇద్దరికి గొడవ జరిగిందట. ఈ గొడవలో తమ్ముడు అన్నని బిల్డింగ్ మీదకి వెళ్ళి తోసేయడంతో చాలా తీవ్రంగా గాయాలైపోయి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అన్న మరణించాడు. ఇప్పుడు తమ్ముడు లెనార్డ్ని అటు నాచారం పోలీసు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఆయన మాటలు చూసి షాక్ అవుతున్నారు. సో నిజంగానే గతంలో నుంచి కూడా ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి, ఇంకేమైనా గొడవలు ఉంటే వాళ్ళిద్దరు మందు పార్టీ ఏర్పాటు చేసుకునే వాళ్ళ కాదు. ఆ గొడవకు వాళ్ళిద్దరు వేరువేరుగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది. కానీ మద్యం మత్తులోనే తెలియక ఇలా జరిగిందనే రకంగా పోలీసులు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తమ్ముడు కూడా కొంత ఆవేదన గురవుతున్నాడు. అనుకోకుండా అన్నను తోసేశాను, నాకు మద్యం మత్తులు ఏం జరిగింది తెలియడం లేదన్నట్టుగా తమ్ముడు మాట్లాడుతున్నట్టు. ఏదేమైనా మద్యం మత్తు ఆ అన్న మరణానికి కారణమైంది. తమ్ముడు డైరెక్ట్గా అన్నని ఒక చిన్న మద్యం గ్లాస్ కోసం పడేయడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదానికి గురైంది. సో ప్రెసెంట్ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం, ఆస్తి తగాదాల విషయంలోనో, డబ్బు పంపకాల విషయంలోనో, లేకుంటే తల్లిదండ్రులను చాకే విషయంలోనో ఇంకా రకరకాలుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో. అవి తారాస్థాయికి వెళ్ళిపోయి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మద్యం కోసం ఒక అన్నని తమ్ముడు చంపేయడం, అది మద్యం మత్తులో అని చెప్పినట్టుగా తెలియడంతో అంతా షాక్ గురయ్యారు. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? మద్యం మత్తులో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో చూసారు కదా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.